మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. అందరికీ మరణాత ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం. తండ్రి, మేము నీ బిడ్డలమై ఉన్నాము, నీవు మా తండ్రివై ఉన్నావు. మమ్మల్ని నీలో ఐక్యపరుచుకుంటకు మీరు ఎలాగో రక్షణ దీక్షను కలిగి ఉన్నారో అలాగ మీలో నిలిచి ఉండుటకు కావలసిన పట్టుదలను, ప్రార్థనా దీక్షను నీ చిత్తమును మా విషయంలో సంపూర్ణముగా నెరవేర్చుమని యేసు నామమున వందించుచున్నాము. ఆమేన్. క్రీస్తుని రాకడకు నిరీక్షించుతున్న వారులారా, ఈ దిన వర్తమానము ద్వారా ఆయన వాక్యములోని స్థిర విశ్వాసము అనే రాతి పునాదివై ప్రభువు మిమ్ములను స్థిరపరచునుగాక. ఆమేన్. ఈ దినమున ఈ వీడియో చేయుటకు ముఖ్య కారణం ఏమనగా, రాకడను గురించినటువంటి అనేక సందేహములు, అనుమానములు, ప్రశ్నలు ఈరోజు సార్వత్రిక క్రైస్తవ సంఘంలో వినబడుచున్నవి, కనబడుచున్నవి. వాటి విషయంలో దేవదాసయ్య గారు ఏ విధముగా తెలియచేశారో అనే విషయాన్ని తెలియచేయుటకు నేను మీ ముందుకు వచ్చి ఉన్నాను. రాకడ ధ్వని ఈ పుస్తకంలో రాకడను గురించి సెంట్ ఎం దేవదాసయ్య గారు రచించిన విషయములను నేను మీకు చదివి వినిపించుతున్నాను. రాకడ ధ్వని అనే ఈ గ్రంథంలో పేజీ 16లో రాకడ ఎప్పుడో తెలియనా అని ఒక ప్రశ్న ఉన్నది. జాగ్రత్తగా మెళకుగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెళకుగా నుండుడని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచిపోయినట్లే ఆ కాలము ఉండును, అనగా రాకడ కాలం ఉండును. రెఫరెన్స్గా మార్కు 13వ అధ్యాయము 33వ వచనం నుండి 37వ వచనం మనకు తెలుపబడుచున్నది. ఇందులో ప్రొద్దుకుంకు వేళ వచ్చునో, అర్ధరాత్రి వేళ వచ్చునో అని వేళల గురించి వ్రాయబడి ఉన్నది. ప్రొద్దుగుంకు వేళ అనగా దేవదాసయ్య గారు సాయంకాలము అని తెలియచేసి ఉన్నారు. అనగా యూదుల మత సంఘములోని చివరి కాలము. ఇదే క్రైస్తవ సంఘ కాలములోని ప్రారంభ కాలం. అది ఆది శిష్యుల సంఘ కాలము. అప్పుడు ప్రభువు రాలేదని మనకు తెలుసును. ఈ విషయాన్ని మార్కు సువార్త 13వ అధ్యాయము 33 నుంచి 37 వరకు మనం గమనించినట్లయితే తెలుసుకొనగలము. రెండవ కాలము అర్ధరాత్రి కాలము, అనగా క్రైస్తవ మత సంఘ కాలములోని మధ్యకాలం, అనగా మతోద్ధరణ కాలము. అప్పుడు ఆయన రాలేదు. మూడవ కాలము కోడి కూత కాలము, అనగా మధ్యకాలమైన వెనుక వచ్చిన కాలము, మిషనరీలే కాలము. అప్పుడు ఆయన రాకడ జరగలేదు. నాలుగవ కాలము తెల్లవారుజాము, అనగా మన కాలము. తెల్లవారుజాము అనగా మన కాలము. మిషనరీల వల్ల సువార్త విన్న మనము స్వయముగా బోధించుకొని కాలం ఇది. గనుక ఆయన ఇప్పుడే వచ్చేటట్టుగా ఉన్నది. ఇంత స్పష్టముగా ఉంటే నమ్మకూడదా అని దేవదాసయ్య గారు తెలియజేసి ఉన్నారు. అలాగే నేను 17వ పేజీలో ఒక మంచి ప్రశ్న ఉన్నది. ఆ దినమును గూర్చి, గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందున దూతలైనను, కుమారుడైనను ఎరుగరు. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం. దీనిని గురించి వ్యాఖ్యానకర్తలు ఏమి చెప్పుచున్నారని ఒక ప్రశ్న దేవదాసయ్య గారు వేసి దానికి జవాబుగా ఇలాగున తెలియజేస్తున్నారు. అప్పుడు దేవుడు కేవలం మనిషి వరుసలో ఉన్నారు. గనుక ఫిలిప్పీ 2వ అధ్యాయము 7వ వచనములో ప్రకారము తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాను. గనుకను ఆయనకు తెలియదంటే ఆశ్చర్యము కాదు. గనుకను ఆయనకు తెలియదంటే ఆశ్చర్యము కాదు. ఆయన దేవుడు గనక తెలియను, మనుష్యుడు గనక తెలియదు. దినము గడియ తెలియదని ఉన్నది కానీ కాలము సంవత్సరము తెలియదని ఉన్నదా అని దేవదాసయ్య గారు క్రొత్త విషయాన్ని ఇక్కడ బయలుపరిచి ఉన్నారు. దినము గడియ తెలియదని ఉన్నది కానీ
కాలము సంవత్సరము తెలియదని ఉన్నదా అని చక్కని వివరణను దేవదాసయ్య గారు ఇక్కడ తెలియజేసి ఉన్నారు. ఇంతకాలము లేని రాకడ బోధ ఇప్పుడెందుకు మీరు బోధించుతున్నారు అని ఒక ప్రశ్న. ఎందుకనగా గురుతులు అయిపోయినవి గనుకను, ప్రపంచమంతయు గందరగోళంలో దిగిపోయినది గనుకను, రాకడను గూర్చి విపరీత బోధలు వినిపించుతున్నవి గనుకను రాకడ సమీపములో ముమ్మరముగా బోధించగా మరెప్పుడు బోధించుట? ఆది సంఘ కాలములో వస్తాడని కొందరు అనుకున్నారు. ఐరోపా యుద్ధమప్పుడు ఇదిగో వస్తాడని కొందరు అన్నారు. ఇలాగ ప్రతి శతాబ్దంలో ఎవరో ఒకరు అంటూనే ఉన్నారు. ఇప్పుడు మీరు అదే అంటున్నారు గనుక నమ్మడం ఎలాగని మరి ఒక ప్రశ్న. వారు వీరు అంటున్నారని మీరు అంటున్నారు కానీ బైబిల్లో ప్రవచింపబడిన మన కాలములో కనబడిన గుర్తులు అంటూ ఉన్నవని మీరెందుకు అనుటలేదు? ఇన్ని రుజువులంటే నమ్మకపోవడం ఎట్లు? ఎప్పుడు చెప్పినను రాకడ ఇప్పుడు రాదు, ఇప్పుడు బోధించకండి అని అంటూ ఉంటే ఎప్పుడు బోధించుట? ఆయన వచ్చే రోజున కూడా ఇట్లే అంటారు. మరి ఒక ప్రశ్న, ప్రభువు దొంగ వలె వచ్చినని బైబిల్లో ఉన్నది కదా, రేపో మాపో వచ్చినని మీరెందుకు అంటున్నారని మరి ఒక ప్రశ్న ఇక్కడ కనబడుచున్నది. రాకడకు సిద్ధపడని అవిశ్వాసులకు క్రీస్తు రాకడ చెప్పకుండా వచ్చే దొంగ వలె, దొంగ రాకడ వలె నుండక చెప్పి వచ్చే దొర రాకడ వలె నుండునా? రాకడకు సిద్ధమగుచున్న విశ్వాసులకు క్రీస్తు రాకడ చెప్పి వచ్చే దొర రాకడ వలె ఉండును గాని దొంగ రాకడ వలె నుండునా? రాకడకు సిద్ధపడుచున్న విశ్వాసులకు క్రీస్తు రాకడ చెప్పి వచ్చినట్టే దొర రాకడ వలె ఉండును గాని దొంగ రాకడ వలె ఉండునా? మరి ఒక విషయము దేవదాసయ్య గారు ఇంకా చక్కని వివరములతో మనకి ఇక్కడ తెలియజేసి ఉన్నారు. నేడునవి ఒక గందరగోళమైన విషయములు, అవి అనేకములు. రాజ్యాంగ విషయములో తర్కములు, కలహములు, ఇందువలన ప్రజలకు నెమ్మది ఉండదు. మత విషయములో తర్కములు, కలహములు, ఇన్ని రకములైన బోధలుంటే ఏది నిజమో తెలియక మా మతులు చెడిపోతున్నామని ప్రజలు చెప్పుచున్నారు. ఈ కాలపు పిల్లలు తల్లిదండ్రుల మాట వినటలేదు కనుక కుటుంబంలో నెమ్మది లేదు. ఇన్ని గందరగోళంలో లోకమునకు భీతి ఉండదా? కనుక రాకడ త్వరగా సంభవిస్తుందని దేవదాసయ్య గారు చక్కగా ఇక్కడ వివరించి ఉన్నారు. ప్రియమైన విశ్వాసులారా, ఈ పుస్తకంలో ఇంకా అనేకమైనటువంటి ప్రశ్నలు ఉన్నవి. రాకడకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేకములు ఉన్నవి. మీరు చదివినట్లయితే బాగా గ్రహించగలరని నేను నమ్ముతున్నాను. మరి ఒక ముఖ్యమైన ప్రశ్న 15వ పేజీలో, రాకడ ధ్వనిలో 15వ పేజీలోనే దేవదాసయ్య గారు తెలియజేస్తున్నారు. నిజము తెలుసుకోవడం కష్టము కదా? దానికి జవాబు, చక్కని జవాబు దేవదాసయ్య గారు ఇచ్చి ఉన్నారు. బైబిల్ చదివితే కూడా కష్టమా? కడవరి కాలంలో అబద్ధ ప్రవక్తలు వచ్చిందని బైబిల్లో ఉన్న సంగతి మరిచిపోయి, వారు బోధ ఎట్టిదో అది కూడా మరిచిపోయి కొందరు వారు జట్టు చేరి మోసపోతున్నారు. ఇది ఒక రక జనము. కొందరు దుర్బోధకులను గుర్తెరిగి జాగ్రత్త పడుతున్నారు. ఇది ఒక రక జనము. కొందరు అబద్ధ ప్రవక్తలను గురించి, అబద్ధ బోధకులను గురించి వివరించచ్చు. మనం ఇదివరకు బైబిల్లో అర్థములలో నేర్చుకున్న సంగతులలో ఇంకా కొన్ని సంగతులు కూడా నేర్చుకుండని అని బోధిస్తూ ఉంటే, ఇట్లు బోధించేవారు అబద్ధ ప్రవక్తలని మరికొందరు వారి మాటలు వెనక మోసపోతున్నారు. ఇదొక రక జనము. కొందరికి దొంగ వచ్చినా దొంగయే, దొర వచ్చినా దొంగయే. ఇలాగ అనేకమైన విషయములు రాకడ గురించి దేవదాసయ్య గారు వ్రాసి ఉన్నారు. కనుక ప్రియులారా, వీక్షకులారా, విశ్వాసులారా, ఈ విషయంలో గ్రహించండి, పరీక్షించండి, పరిశోధించండి. ఈ గ్రంథమును మీరు చదివినట్లయితే సంగతులన్నీ గ్రహించగలరని ప్రభువును బట్టి మిమ్మలను కోరుచున్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత.